మతం పేరుతో యువకులను బీజేపీ రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతుందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బీజేపీ పీఆర్ఎస్ రెండు ఒకటేనని అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో బల్మూరి పాల్గొని ఎన్ఎస్యూఏ నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఎస్యూఏ క్రియాశీలక పోషించిందని తెలిపారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. భారీ మెజార్టీతో నిజామాబాద్లో జీవన్ రెడ్డి గెలిపించాలని అన్నారు బల్మూరి. మతం మధ్యలో మతం మైకంలో విద్యార్థులను రెచ్చగొట్టి ఓట్లు దండుకొని ఒక గుండుగాడు వచ్చిండు. ఆ గుండుగాడికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి పైన ఉంది. ఆ గుండుగాడిగిన ఆ పిచ్చని మనం ఇక్కడ కట్టడి చేయకపోతే పిచ్చికుకి ఏం చేస్తుంది? కట్టడి చేయకపోతే పిచ్చికుకని తీసుకొని హాస్పిటల్లో పెట్టాలి. కానీ పిచ్చికుక్క రోడ్ల పైన పడి తిరుక్కుంటూ విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టి విద్యార్థుల మధ్యలో కొట్లాడబెట్టే ప్రయత్నం. వినాయక చవితి రోజు గణపతిని పూజిస్తాం, అస్సాం పోతే కామాఖ్య దేవిని పూజిస్తాము, ఏదైతే ఆంధ్రప్రదేశ్ వస్తే ఏడుకొండల వెంకన్నని పూజిస్తాము, మన దగ్గర లక్ష్మీ నరసింహస్వామిని